నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. ఓకే. కోస్తాంధ్రాలో రాజమండ్రి దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం నర్సరావుపేట వరకు వచ్చాం. అన్నీ అన్నీ తెలుసుకున్నామండి. ఇప్పుడు మనం బాపట్ల లోక్సభకు వద్దామండి. బాపట్ల లోక్సభ 2014లో టీడీపీ కైవసం చేసుకుందండి. అసెంబ్లీ విషయానికి వచ్చేసరికల్లా టీడీపీ 4, వైఎస్ఆర్సీపీ 2, ఇండిపెండెంట్ ఒకటి వచ్చిందండి. ఇండిపెండెంట్ అంటే మనకి ఇండిపెండెంట్ ఇది చీరాల వచ్చేసి ఎస్ నవోదయం పార్టీ వాళ్ళు గెలిచారు ఇండిపెండెంట్ది. తర్వాత 2019కి వచ్చేసరికల్లండి వైఎస్ఆర్సీపీ, అసెంబ్లీ వచ్చేసరికల్లా 3 వైఎస్ఆర్సీపీ, టీడీపీ 4 అండి. 4. సో 2024 నియోజకవర్గాల వారీగా వెళ్దామండి. ముందుగా బాపట్లకు వద్దాం. కోన రఘుపతి ఇది వచ్చేసరికి నెంబర్ ఎంత అండి? బాపట్ల 21 వస్తుందండి. 21. ఇక్కడ 2014లో కోన రఘుపతి వైసీపీ నుంచి 5,813 ఓట్లతో గెలిచారు. మన అన్నం సతీష్ ప్రభాకర్. 19లో కూడా మళ్ళీ ఆయన గెలిచాడు. అవును, మళ్ళీ ఆయన పోటీ సతీష్. అవును. ఇక్కడ ఈసారి మెజారిటీ పెరిగిందండి. 15,190. రఘుపతి గారికి ఆల్మోస్ట్ 15,199 10,000 మెజారిటీ ఎక్స్ట్రా వచ్చింది. 24లో కూడా కోన రఘుపతి పోటీ చేస్తున్నాడు. కానీ ఒకసారి టీడీ తరఫున వేగేష్ నరేంద్రవర్మ పోటీ చేస్తున్నారు. రైట్, ఏం చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ నెంబర్ వచ్చేసరికి బాపట్లకు వైసీపీకే ఉంటుంది. వైసీపీకే ఇస్తాం దాన్ని. ఓకే, అండి. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మంచి పేరు ఉంది, అక్కడ పేరు ఉంది. ఆయన రఘుపతి, ఆయన వాళ్ళ నాన్న కూడా స్పీకర్ చేశాడు అనుకుంటాను. వాళ్ళ నాన్నగారు గవర్నర్ కదా, వాళ్ళ తాతగారా మన కోన వెంకట గారి తాతగారే కదా. కోన రఘుపతి తాతగారు. రఘుపతి వెంకట వాళ్ళిద్దరు అన్నదం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మంచి పేరు ఉంది అది. అవును. సో ఇది అక్కడ వైసీపీ వస్తుంది. ఓకే. అద్దంకి అండి. అద్దంకి వచ్చేసరికి 2014లో గొట్టిపాటి రవికుమార్ అండి. రవికుమార్ గారు కొన్ని కాన్స్టిట్యూషన్ మనం చెప్పుకుంటాం కదా, కొన్నిటికి బలమైన వ్యక్తి రవి గారు బలమైన వ్యక్తి. జనాల్లో కూడా అన్ని రకాలుగా మంచి పేరున్న పార్టీ. ఏ పార్టీలో ఆయన ఏ పార్టీలోనే గెలుస్తానన్నాడు ఆయన. ఆయన నాకు తెలిసి ఓటమి లేదు. ఇక్కడికి వచ్చేసరికి 14లో గట్టిపాటి రవి మన 4,235 అండి. 4,235 ఓట్లతోటి కర్ణం వెంకటేష్ గారు, బలరాం గారు అబ్బాయి, ఆయన మీద గెలిచారు. 19లో మళ్ళీ గొట్టిపాటి రవి పోటీ చేశారు. ఈయన చెంచు గరటయ్య బాచిన ఆయన మీద పోటీ చేశారు. 12,990 ఓట్లతో గెలిచారు. మళ్ళీ 24లో గొట్టిపాటి రవి పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు, రెడ్డిస్కి ఇచ్చారు. హనిమిరెడ్డికి చిన్న హనిమిరెడ్డికి ఇచ్చారు. అంటే వీళ్ళు బాగా ప్రయత్నం చేశారు. మన చెంచు గరటయ్య వాళ్ళు, బాచిన చెంచు గరటయ్య వాళ్ళు బాగా ప్రయత్నం చేశారు టికెట్ కోసం. వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోయేసరికి టీడీపీలోకి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఓటింగ్ కూడా వాళ్ళ అబ్బాయి కృష్ణ చైతన్య అని టీడీపీలోకి వచ్చేసారు. వచ్చారు. ఇప్పుడు ఇది వచ్చేసరికి 18 నెంబర్ అండి. ఇది మనకి అద్దంకి వచ్చేసరికి 18 నెంబర్లో మా నియమాల ప్రకారంగా కూటమికి అవకాశం ఉంది. కూటమికి. సో ఇప్పుడు రవి గారికి మెజారిటీ గెలుపు అనేది ఫిక్స్ మెజారిటీ వస్తుంది. తర్వాత చీరాలండి. చీరాలు వచ్చేసరికి ఇప్పుడు నెంబర్ 15 అండి. ఇది 15 నెంబరు. 14లో ఆమంచి కృష్ణమోహన్, అదే నవోదయం పార్టీ, అదే ఇండిపెండెంట్ కింద లెక్క. ఇండిపెండెంట్ 10,335 ఓట్లతో గెలిచారు. పోతుల సునీత మీద టీడీపీ మీద గెలిచారు. అంటే అప్పుడు వైసీపీ అది థర్డ్ ప్లేస్ పోయింది అనుకుంటా. థర్డ్ ప్లేస్. 19లో వచ్చేసరికి కర్ణం బాలరామ కృష్ణమూర్తి 17,419 ఓట్లతో గెలిచారు ఆమంచి కృష్ణమోహన్ మీద. గెలిచారు. మళ్ళీ తర్వాత ఆయన ఇటు వచ్చారు, వైసీపీలోకి వచ్చారు బలరాం. ఈ పోతుల సునీత కూడా టీడీపీ నుంచి వైసీపీలో ఉన్నారు, వచ్చారు. ఇప్పుడు 24 వచ్చేసరికి కర్ణం వెంకటేష్ పోటీ చేస్తున్నారండి. ఈ మద్దులూరు మాలకొండ యాదవ్ మీద పోటీ చేస్తున్నారు టీడీపీ. ఇక్కడ 3వ పోటీ ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. వాస్తవంగా అయితే ఇప్పుడు గెలిస్తే ఇక్కడ టీడీపీ గెలవాలి, లేదా ఆమంచి కృష్ణమోహన్ గెలవాలి. ఎందుకంటే ఆమంచి గారికి ఇండిపెండెంట్ గానే ఆయన గెలిచారు. కానీ ఇప్పుడు కూడా గెలవాలని రూల్ ఏం లేదు. కానీ ఇది టైట్ పోటీ, బాగా టగ్ ఆఫ్ వార్ లేకుండా. నెంబర్ ఎంత అయింది? 15 వచ్చేసరికి టైట్ బాగా అయింది. అది. తర్వాత పర్చూరు వచ్చేసరికి 27 నెంబర్లో మనకి వచ్చేసరికి ఏలూరు సాంబశివరావు టీడీ తరఫున 10,775 ఓట్లతో గెలిచారండి. గొట్టిపాటి భరత్ కుమార్
19 వచ్చేసరికి మళ్ళీ ఏలూరు సాంబశివరావు గెలిచారు. టీడీపీ తక్కువ మెజార్టీ, ఉమ్. 1647 అవును. దగ్గుబాటి వెంకటేశ్వర గారి మీద. ఉమ్, ఉమ్. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ సాంబశివరావు గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. ఎడం బాలాజీ ఆ, వైసీపీ. వైసీపీ అవును. ఇక్కడ కూడా కూటమి వస్తుందండి. ఇక్కడ ఓకే ఓకే. ఈయన కంటిన్యూగా గెలుస్తూ వచ్చారు కంటిన్యూ గెలుస్తాం సాంబశివరావు గారు. పరచూరు. ఓకే ఓకే. తర్వాత రేపల్లి అండి. రేపల్లి వచ్చేసరికి ఇది కూడా 27 వస్తుంది నెంబర్. నెంబర్ ప్రకారంగా 27 వస్తుంది. 14లో అనగాన సత్యప్రసాద్ గెలిచాడండి అవును. టీడీపీ 13,000 మోపిదేవి వెంకటరమణ మీద. అవును. 19లో కూడా మళ్ళీ ఆయన విన్ అయ్యారు. 11,000 పైన పైచిలుకు 11,555 మళ్ళీ మోపిదేవి వెంకటరమణ మీదనే. మళ్ళీ ఆయన కాకపోతే వైసీపీ క్యాండిడేట్ మారారు. వైసీపీ క్యాండిడేట్ ఇప్పుడు మారారు. అవును. మనకి ఈ ఊరు గణేష్కి ఇచ్చారు. అవును అవును. ఆయన డాక్టర్ అనుకుంటా. డాక్టర్ ఈ ఊరు గణేష్. ఈ ఊరు సీతారామన్ అని ఇంతకుముందు మినిస్టర్ చేసింది వాళ్ళ తాలూకు అనుకుంటున్నాను. ఓకే ఓకే. అది ఇక్కడ నెంబర్ ఎంత? 27. 27. ఇది కూడా కూటమి వస్తుంది. కూటమి. ఓకే ఓకే. ఆ తర్వాత సంతనూతలపాడు అండి. సంతనూతలపాడు వచ్చేసరికి ఇది ఎస్సీ అండి. ఇది నెంబర్ వచ్చేసరికి 63 వస్తుంది. ఓకే. 2014 వచ్చేసరికి సురేష్ ఇతను పోటీ చేశారండి. ఆదిమలపు సురేష్. వైసీపీ 1276. అప్పుడు విజయ్ కుమార్ అని బిఎన్ విజయ్ కుమార్ అని టీడీ తరపున ఆయన మీద పోటీ చేసి గెలిచారు. 2019 వచ్చేసరికి టీజేఆర్ సుధాకర్ బాబు వైసీపీ. ఇతను ఇంతకుముందు రాష్ట్ర ఇది యూత్ ప్రెసిడెంట్ కూడా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు అనుకుంటా సుధాకర్ బాబు. ఈయన 9,078 ఓట్లతో గెలిచారు. మళ్ళీ ఎవరి మీద? బిఎన్ విజయ్ కుమార్ మీద. అంటే ఆదిమూల సురేష్ వచ్చేసరికి ఎరగొండపాలెం 19లో ఈయనకి ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి మేరు నాగార్జున తీసుకొచ్చి ఇక్కడ వేశారు వైఎస్ఆర్సీపీ. ఆయన వేమూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇక్కడ నిరంజన్ విజయ్ కుమార్ అని టీడీపీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి కూటమి గెలుస్తుందండి. ఇక్కడ కూటమి వస్తుంది. ఎందుకంటే టూ టర్మ్స్ ఇక్కడ వైసీపీ గెలిచింది. ఇది గెలిచింది. ఇది ఎస్సీ రిజర్వేషన్. ఇది కూడా షఫిల్ అవుతా ఉంటుంటది. ఇది ఓకే ఓకే ఓకే. ఇక్కడ కూటమి వస్తుంది. ఓకే ఓకే. తర్వాత వేమూరు అండి. వేమూరు వచ్చేసరికి 29 అండి. 29 నెంబరు మనకి చెదుడు సంబంధించింది. ఇది వచ్చేసరికి 2014లో నక్క ఆనంద్ బాబు టీడీపీ తరఫున గెలిచాండి 2,127 ఓట్లతోటి మేరు నాగార్జున మీద. 19లో మేరు నాగార్జున గెలిచాడు మళ్ళీ నక్క ఆనంద్ బాబు మీద. వీళ్ళిద్దరికి మళ్ళీ పడింది. మెజారిటీ ఎక్కువ వచ్చింది నాగార్జున గారికి. 9,999 వచ్చింది. 24 వచ్చేసరికి వరకుటి అశోక్ బాబు అండి. గారు నక్క ఆనంద్ బాబు మీదనే గెలుస్తున్నారు. ఈయన నక్కానంద బాబు గెలుస్తున్నారు. కూటమి గెలుస్తుంది. కూటమి గెలుస్తుంది. ఇక్కడ వేమూరు కూటమి గెలుస్తుంది. ఎంత అండి నెంబర్ ఎంత? ఇది 29 అండి. 29. ఓకే. 29. ఓకే ఓకే. సో ఇప్పుడు లోక్సభకు వద్దాం. లోక్సభకు వచ్చేసరికల్లా మాల్యాద్రి శ్రీరామ్ గారు 32,754 ఓట్ల మెజారిటీ తోటి ఇది వరికుటి అమృతపాణి గారి పైన వైసీపీ గెలిచారు. తర్వాత 19లో వచ్చేసరికల్లా నందిగామ సురేష్ గారు 16,065 ఓట్ల మెజారిటీ తోటి మాల్యాద్రి శ్రీరామ్ గారి పైన గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికల్లా మళ్ళీ నందిగామ సురేష్ గారు ఉన్నారు. తర్వాత కృష్ణప్రసాద్ గారు టీడీపీ తరఫున. ఇది ఎలా ఉందండి? 24. ఇప్పుడు 24 వచ్చేసరికి కూటమికి 5 వస్తాయండి వైసీపీకి. అదే కూటమికి 5 వస్తాయి. వైసీపీ ఒకటే వస్తుంది. బాపట్ల ఒకటే వస్తుంది. టగ్ ఆఫ్ వార్ మాత్రం ఒకటి ఉందండి. టగ్ ఆఫ్ వార్ చీరాల. ఓకే ఓకే. ఇక్కడ చీరాల వచ్చేసరికి అతను ఫైట్ ఇవ్వబట్టి అదే ఓకే ఓకే. ఇవ్వబట్టి ఒక టీడీపీ గెలవచ్చు లేదా కాంగ్రెస్ గెలవచ్చు. మూడిట్లో చెప్పలేం. టైట్ పొజిషన్ అది. లోక్సభ వచ్చేసరికి బాపట్ల టీడీపీ వస్తుందండి. ఓకే ఓకే అండి.